హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి NISCL అనమాట, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 500 అసిస్టెంట్ వేకెన్సీస్కి. ఫ్రెండ్స్, మన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి 17 డిసెంబర్ 2021 స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 జనవరి 2025 ఇస్ లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ 21 to 30 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ 1 డిసెంబర్ 2024 అయితే చెక్ చేసుకోవాలన్నమాట. SC/ST వాళ్ళకి 35 ఇయర్స్, అలాగే OBC NC అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 33 ఇయర్స్ అనమాట. PWD క్యాండిడేట్స్కి 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 1 డిసెంబర్ 2024 కనుక మీరు ఏదైనా ఒక డిసిప్లిన్లో డిగ్రీ కనుక చేసి ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 డిసెంబర్ 2024కి మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే కనుక దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనికి సంబంధించి మనకి గ్రాస్ శాలరీ 40,000 రూపీస్ అయితే ఈసారి ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ మనకి 37,000 రూపీస్ మాత్రమే ఇచ్చారు. ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి 40,000 రూపీస్ దాకా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాస్ట్ ఇయర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనమాట. దానికి సంబంధించి మనకి 450 వేకెన్సీస్, మొదటి 300 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత 450 వేకెన్సీస్ అయితే ఫిల్ అవుట్ చేయడం అయితే జరిగిందనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 850 రూపీస్ అనమాట. UR OBC EWS క్యాండిడేట్స్కి, అలాగే SC/ST PWD క్యాండిడేట్స్కి సంబంధించి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ప్లీజ్, ఇంకా దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 అయితే తీసేస్తారనమాట. మొదట ప్రిలిమ్స్ అయితే ఉంటుంది 1 గంట డ్యూరేషన్తో. రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఎబిలిటీ అనమాట. 35 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈచ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలాగే NISCL అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మెయిన్స్ కూడా ఉంటుంది అనమాట. 2 hours డ్యూరేషన్తో. మనకి రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఎబిలిటీ అనమాట. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి చిరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అలాగే విజయనగరం, అలాగే హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే జరిగింది. ఇంకా మెయిన్స్ మాత్రం హైదరాబాద్లో మాత్రమే కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. ఈసారి కూడా మ్యాక్సిమం ఇలాగే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనం ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి 17 డిసెంబర్ 2024 అయితే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదైతే మనకి షార్ట్ నోటీస్ అనమాట. సో వేరే సపరేట్ వీడియో అయితే మీకు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం 17 డిసెంబర్ 2024 అప్లోడ్ చేయడం జరుగుతుంది.